నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సగటు మనిషిని బెదిరించడం వల్లనే వైసీపీకి ఈ పరిస్థితి పట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. 2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై కక్ష ఉండదని అన్నారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ని పట్టించుకోలేదు. రౌడీజం, గుండాయిజంతో భయపెట్టి వేధించారు. మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదు. ప్రకాశం జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాము. వెలుగొండ ప్రాజెక్టుకి 4000 కోట్లు కావాలి. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం మాకు చెప్పింది. నీళ్లివ్వటం రాష్ట్రానికి సంబంధించింది. కేంద్ర మంత్రి పాటిల్ ను కలిసి అన్ని విషయాలు వివరించా. నీటి ఎద్దడి ప్రాంతాలకు 84,000 కోట్లు అవసరమవుతాయని చెప్పాం. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడత 1,290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదే. దాదాపు 10 లక్షలకు పైచిలుక జనాభాకు త్రాగునీటిని అందించబోతున్నామని వివరించారు. బయటపడితే మన రాజకీయాలకు వస్తాం, కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. 51 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డంగి తీసుకుంది, మేము గడ్డంగి తీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా, అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్ష. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. భూములకు ఆధార్, సర్వే నెంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. 59 చేయలేనటువంటి, సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు, అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు, సర్వే నంబర్ లింక్తో సహా, ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి. జియోఎం దాదాపుగా చాలాసార్లు ఒక 20 గంటలు, అంటే 4 మీటింగుల్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది. ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి, దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది. 10 అంశాలు మేము గౌరవ CCLA మేడం అవ్వచ్చు, మా
ఇతర అధికారులు వచ్చి అడిషనల్ సీసీఎల్ వచ్చి అందరం కూడా దాని మీద ఒక 10 అంశాల మీద, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు, ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కరెక్ట్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు, లేకపోతే వాటర్ కోర్స్ పోరంపోవచ్చు. అలాంటివన్నీ కూడా అంటే 10 క్లాసిఫికేషన్స్ మేము గమనించాము. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమున్నాయని. వీటిపైన కూడా మరి ఒక 2-3 మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని కూడా చెప్పాము. సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని October 2 కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు. అప్పుడు వారు దాని యొక్క అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పారు. సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా, వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా, గవర్నమెంట్ ఉపయోగపడాలా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోళ్ళని అవసరాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా కొంటా ఉంది. సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేటుకి గవర్నమెంట్ తిరిగి కొనే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి ఆ ఏదో డబ్బులు ఏదో గవర్నమెంట్ ఇచ్చి కొనే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది మాకు. తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలు గురువారం రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. 17 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకొని వసతి గృహంలోని వారికి చికిత్స అందిస్తున్నారు. to 250 మెంబర్స్ ప్రజెంట్ అయినారు. వాళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ ఈరోజు 7:30 నుంచి ఒక 17 మంది పిల్లలు మాత్రము కొంచెం కడుపు నొప్పి ఉందని, అదేవిధంగా ఒక 2 సార్లు లూజ్ మోషన్స్ అయినాయని వెంటనే వాళ్ళ కేర్ టేకర్ చెప్పడము, వాళ్ళ ద్వారా మా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎగ్జామిన్ చేస్తే ఒక 7 మంది పిల్లలకి మాత్రము చిన్నగా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నందువల్ల నోటి ద్వారా వేసుకోవడానికి అంటే ఓరల్ ట్రీట్మెంటే సరిపోయింది. కేవలం టాబ్లెట్స్, ఓఆర్ఎస్తోనే వాళ్ళు స్టేబుల్గా. ఇంకా కొద్దిమంది పిల్లలు, దాదాపుగా ఒక 10 మంది పిల్లలకు చిన్నగా మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నందువల్ల కావాల్సినంత వాళ్ళకి అవసరమైనటువంటి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాము. అందరు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ స్టేబుల్గా ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫుడ్ పాయిజనింగా కాదా అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 250 మెంబర్స్లో కేవలం 17 మంది ఎఫెక్ట్ అయినారు కాబట్టి వీళ్ళల్లో ఎందుకు అయినారు, వీళ్ళల్లో ముఖ్యంగా ఎక్కువ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రీసెంట్గా హాస్టల్ జాయిన్ అయినారు కాబట్టి బహుశా ఏమైనా బయట ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటున్నారా అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. కంక్లూజన్ ఇప్పుడే చెప్పలేము. అందరు పిల్లలు స్టేబుల్గా ఉన్నారని. విశాఖ నగర పరిధి మహారాణిపేటలోని జగన్నాథ స్వామి వారికి హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. రాముడి అవతారంలో నేడు జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనం అనంతరం పండితులు ఆమెకు వేదాశీర్వచనాన్ని అందించారు. అనంతరం అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. స్వామివారు 10 రోజుల పాటు దశావతారాల్లో దర్శనమిస్తారని చెప్పారు. ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకోవటం తనకు ఆనవాయితీ అని పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ 10 రోజులు కూడా దశావతారాల్లో ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి ఆయన ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించే ఒక మహత్తర అవకాశం ఈ దశావతారాల సమయం ఇది. ప్రతిసారి కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పాయక్రోపేట నియోజకవర్గం సంబంధించి పాండురంగ స్వామి టెంపుల్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చే మహద్భాగ్యాన్ని పూరి జగన్నాథ స్వామి ఈరోజు నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించి దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని. నిరసన తెలిపే హక్కులపై ఆంక్షలను ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గుంటూరు జిల్లా పోలీసు వారు జిల్లా పరిధిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సంస్థలు నిరసనలపై ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రకటనని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, నిరసనలు, బంద్లు నిర్వహించుకునేవారు పోలీసు వారి నుంచి వారం రోజుల ముందుగా అనుమతి తీసుకోవాలని ప్రకటించడం దారుణమని అన్నారు. ఈ చట్టం బ్రిటిష్ వారి కాలంలో 1861లో అమల్లోకి తెచ్చారని చెప్పారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశ విధానాలకి ప్రజానికం వ్యతిరేకించకుండా ఉండేందుకు ఇలాంటి ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ప్రజల మీద, ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగించిందని, తాము అధికారంలోకి వస్తే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటారని చెప్పేసి ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పేసి పదే పదే ప్రకటించడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గృహ నిర్బంధానికి
పోలీసులు పాల్పడినటువంటి సందర్భంగా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. పోలీసు యంత్రాంగం పాత ప్రభుత్వ పద్ధతిలో నడిచిందని, దీనికి మేము కామ్రేడ్స్ అందరికీ సారీ చెప్తున్నామని చెప్పేసి, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసినటువంటిది లోకేష్ హామీ ఇచ్చాడు. మొన్న గవర్నమెంట్ వార్షికోత్సవం జరుపుకుంది. వార్షికోత్సవం జరిపిన సందర్భంగా ఇప్పుడు మన ఎస్పీ గారు చేసినటువంటి ప్రకటన జగన్ ప్రభుత్వం కంటే మరింత ఎక్కువగా నిర్బంధం ప్రయోగించేటువంటి దానికి ఆస్కారం ఇచ్చేటువంటి విధంగా ఉంది. ఒక నిరసన తెలియజేయాలి అని చెప్పేసినంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసినంటే నిరసన తెలియజేయటం అనేటువంటిది అది ఒక బిడ్డ ఏడుపు లాంటిది. దాన్ని ఎవరో చెప్పి చేయటానికి అవకాశం లేదు. బాధ కలిగినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడికక్కడ నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఇటీవల ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది. దాంట్లో జిల్లాలో నగరంలో ప్రజా సమస్యలపైన ఏదైనా సమస్యలపైన రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, ఇలాంటి నిరసనాందోళనలు ఏమి చేపట్టాలన్నా ఒక వారం రోజులు ముందు అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఉంటేనే ఆ కార్యక్రమం నిర్వహించాలని ఆయన గారు ఎస్పీ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. రెండోది, ఇప్పటి వరకు ఈ నగరంలో జిల్లాలో ఇలాంటి ఆంక్షలు ఏ అధికారి వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు. అందువల్ల ముఖ్యంగా ప్రజా సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, మహిళా సమస్యలపైన, యువజన విద్యార్థి సమస్యలపైన ఆందోళన నిర్వహించేటటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, ఎర్రజెండా పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు, అలాగే వాటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటాం. రైతన్న ఇబ్బంది పడుతూ ఉంటే రైతుకు అండగా నిలబడటం కోసం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 53 డివిజన్ పరిధిలో గల సంజీవయ్య నగర్ 1వ లైన్ రైల్వే ట్రాక్ నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిని శ్రీనివాసరావు, 51 డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, 53వ డివిజన్ అధ్యక్షులు గుడిమెట్ల దయారత్నం మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించామని తెలిపారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పార్టీ పాల్పడిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 100కు 100% నెరవేరుస్తున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా మాకు రేషన్ కార్డులు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కట్టించమని అడుగుతున్నారని తెలిపారు. కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో విస్తృతంగా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఇంటికెళ్ళి గత సంవత్సర కాలంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతా ఉన్నాయి, అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని పోల్చుకొని ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజల ఆశలు చిగురించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా వారి సమస్యలను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మాస్క్ లేదని చెప్పి అడిగినందుకు అతన్ని పిచ్చివాడిగా చిత్రీకరించి బలి తీసుకున్నటువంటి పరిస్థితులుంటే ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి
మాకు పెన్షన్ రావట్లేదు, మాకు ఇల్లు కావాలి, మాకు రోడ్లు కావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలని సుపరిపాలన తొలిఅడుగు అనే కార్యక్రమం 53వ వార్డు దళితవాడల్లో మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ ఎస్సీ కాలనీలో తిరుగుతూ ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరిగేటప్పుడు స్పందన మంచి వచ్చింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అందరూ చెప్తున్నారు. అందరికీ తల్లికి వందనం. అంతకుముందు ఒక పిల్లలకి వేసేవాళ్ళు, ఈరోజు మాకు 2 పిల్లలకు వచ్చింది, 3 పిల్లలకు వచ్చిందని చాలా సంతోషంగా చెప్తున్నారు. మళ్ళీ గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా వచ్చినాయని సంతోషంగా చెప్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి పథకాలు కూడా అందిస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆరోపించారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో పాలకులు ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. ఇది చాలతన్నట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలు, ఆదాని ఒప్పందాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల్యాద్రి మాట్లాడారు. విద్యుత్ భారాలకు నిరసనగా జూలై 5వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల అమర్చడాన్ని ఏదైతే ఉందో దాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో మరి వాళ్ళంతా కూడా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి గలవిప్పారు. ఈ రోజున అదే పరిస్థితి, స్మార్ట్ మీటర్లని బిగించే ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లాగే సర్దుబాటు ఛార్జీల పేరుతోటి వసూళ్ళు ఆపుతామని చెప్పారు. అవన్నీ కూడా అధికారంలోకి వస్తే అన్నీ కూడా రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ సంవత్సర కాలంలో సర్దుబాటు ఛార్జీల పేరుతోటి 15,435 కోట్ల రూపాయలని మరి ప్రజల దగ్గర మరి వసూలు చేయడం జరిగింది. ఇదే కాకుండా స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా స్మార్ట్ మీటర్లు ఇవాళ ఉన్న పరిస్థితిలో మరి మీటర్లు కూడా ఎక్కువ స్పీడ్గా తిరుగుతున్నాయి అనేది ఒకటైతే, అసలు కమర్షియల్గా బిగిస్తున్న స్మార్ట్ మీటర్లు గృహోపయోగనాలు కూడా పెడతా ఉన్నారు. వాస్తవంగా ఇది అదానిని బతికించేదానికి తప్ప, అదాని ఆస్తులు పెంచేదానికి తప్ప ఈ మీటర్లు ఏది కాదనేది కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మీటర్లు మిగించిన తర్వాత మీరేమన్నా యూనిట్కి ఛార్జీలు ఏమన్నా తగ్గిస్తున్నారా? తగ్గించినప్పుడు ఈ మీటర్లు ఎందుకు బిగించాలి, దేనికనేది కూడా ఉండాలా. అట్లాగే మరి ఈ రీఛార్జీల పేరుతోటి ఏదో ఫోన్లు మీద రీఛార్జ్ చేసుకోవడం అవసరం తప్ప మరి ఏలాపాలా లేకుండా మరి రేట్లు పెరిగే ఆలోచనని చేసి దారిదోపిడీకి మరి అదాని గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా మరి అదాని మాటలను కాదనలేని పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి మరి చంద్రబాబు గారు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ 3 విషయాల మీద సర్దుబాటు ఛార్జీలు వెంటనే నిలుపుదల చేయాలి. మీటర్లకు సంబంధించి మీ అదాని మీటర్లను కూడా మరి ఆపుదల చేయాలి. అట్లాగే వివిధ పేర్లతోటి వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలన్నీ కూడా వెంటనే తగ్గించి మీరు ఇచ్చిన ఎన్నికల హామీలని నిలబెట్టుకోవాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా లిబర్టీ థియేటర్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయం దగ్గర రేపు ధర్నా కార్యక్రమం ఉంది. నగరంలోని ప్రజలంతా కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని, అట్లాగే పార్టీ సభ్యులు మరి ప్రజా సంఘాల సభ్యులు సానుభూతి పరులంతా కూడా ఈ మీటర్ల అమర్చడాన్ని అట్లాగే సర్దుబాటు ఛార్జీలను వ్యతిరేకిస్తూ జరిగే ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టినా అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై చర్చించారు. అలాగనే జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల్ని నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో 11,000 కోట్ల మేర అభివృద్ధి పనులపై సమీక్ష జరిగిందని చెప్పారు. కౌలు రైతులపై చర్చ జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని వివరించారు. ఎస్టువైల్ గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుపుకోవటం జరిగింది. ఈ యొక్క సభలో దాదాపు 11.5 కోట్ల రూపాయలు వక్ఫ్ సంబంధించి
అప్రూవలు, అదేవిధంగా అడిషనల్ ఎజెండాకు సంబంధించి ఎన్ఆర్జీ వర్క్స్, వీటి మీద ఈ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇవి కాకుండా సభ్యులకి సంబంధించి అనేక అంశాలని అనునిత్యం మనకు ఎదురయ్యే సమస్యల మీద సభ్యులందరూ కూడా స్పందించడం జరిగింది. వాళ్ళన్నిటికీ కూడా ఈ రోజున ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా సంబంధిత కలెక్టర్సు, అదేవిధంగా శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సభ్యులు ఏ ఏ ప్రశ్నలు అయితే వేశారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాకుండా పల్నాడు ప్రాంతంలో కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో కానీ, బాపట్ల ప్రాంతంలో కానీ 17 నియోజకవర్గాల్లో ఏ వర్క్స్ జరుగుతున్నాయి, అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏ రకంగా చేపట్టారు, మరి ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతాంగం సంబంధించినటువంటి ఏ అయితే ఎరువులు ఉన్నాయో సఫిషియెంట్గా ఉన్నాయా లేవా, భూసార పరీక్షలు జరిగినాయా లేవా, అదేవిధంగా కౌలు రైతులకి పంట రుణాలని ఇచ్చే విషయంలో ఏ రకమైనటువంటి ప్రామాణికాలు తీసుకున్నారు, వీటిలన్నిటి మీద కూడా చర్చ జరగటం జరిగింది. అన్నిటికీ కూడా పాజిటివ్గా ఈ గవర్నమెంటు ప్రజల యొక్క సంబంధించినటువంటి ప్రజల విశ్వాసంతో, నమ్మకంతో గెలిచినటువంటి కుల మతాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడిన గొప్ప ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కితాబిచ్చారు. వంగవీటి మోహనరంగ అంటేనే ఒక చరిత్ర అని, ఆయన ఆశయాలు మహోన్నతమైనవని కొనియాడారు. స్థానిక 18వ డివిజన్ టీడీపీ నాయకులు ఉల్లి గోపాల్ ఆధ్వర్యంలో ఆరగ్రహారం ఎత్తు రోడ్డు సెంటర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన 78వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ బర్త్డే కేక్ ని ఎమ్మెల్యే కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, అడపా బాబు, మేలం సైతయ్య, అడపా శ్రీను, ఇర్రివాసు, సానం రమేష్, ముక్తం బాషా, చల్లా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం గుంటూరు నా సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. అధికారికంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆవిష్కరించారు. భారతదేశ స్వాతంత్ర్య గ్రామంలో అల్లూరి సీతారామరాజు ఉద్యమ పందా గురించి వివరించారు. గర్వంగా పిలుచుకునేటువంటి అల్లూరి సీతారామరాజు గారి 128 జయంతిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా ఆయన స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆయన చేసినటువంటి త్యాగానికి, ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, ఆదివాసీల ప్రాణమాన రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వారిని వణుకు పుట్టించేటువంటి విధంగా పోరాట యోధుడిగా, పోరాట పటిమతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం, ఆయన బాటలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదివాసీల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వారి పిల్లల కోసం, ఉన్నత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలతో పాటు విదేశీ విద్య దగ్గర నుండి వాళ్ళకి అవసరమైనటువంటి హాస్టల్స్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఆదివాసీ గ్రామాల కోసం
అనేక రోడ్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ కూడా ఆదివాసీలకు లోటు లేకుండా చూసుకునేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలని, అలాగే రాబోయేటువంటి తరాల్లో కూడా మన అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించుకునేటువంటి విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్ని మరింత జిల్లాలో రాజమండ్రి దగ్గర పుట్టి తర్వాత ఆయన మనకి ఏదైతే అడవి ప్రాంతం ఉందో అరకు ఏరియా ఉందో అక్కడ ట్రైబల్ రైట్స్ కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చారో దానికి వ్యతిరేకించి, ఎందుకంటే ఫారెస్ట్ రైట్స్ అన్నీ కూడా ట్రైబల్స్ అఫెక్ట్ అవుతున్నాయని చెప్పి ఆయన దానికి అగేన్స్ట్ ఫైట్ చేయడం జరిగింది. 1922లో రంపా రిబెలియన్ కూడా మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఒక చాలా పెద్ద యుద్ధము. ఎస్పెషల్లీ ట్రైబల్స్ పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్లో చాలా గొప్పగా చెప్పుకునే ఒక రిబెలియన్ అది. సో ఇట్లాంటి వేరియస్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఉంటే ఫైనలీ ఆయన యాక్టివిటీస్ నచ్చక బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనని ఎట్లాగన్నా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయనని పట్టుకుంటే క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ చేసి ఆయనను పట్టుకోవడానికి ట్రై చేసి ఫైనలీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనం ఇట్లా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో చాలా లీడర్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ డిఫరెంట్ సెక్షన్స్ని కూడా రిప్రజెంట్ చేసి పార్టిసిపేట్ చేసిన లీడర్స్లో ఖచ్చితంగా మనకి అల్లూరి సీతారామరాజు గారిని అందరినీ కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఇదే సందర్భంగా ఇవాళ మనం దాన్ని ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎస్పెషలీ ట్రైబల్స్ ఎస్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని పిలుపునివ్వటం, దానిలో భాగంగా ఈరోజు మన నా సెంటర్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలేసి కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు అంటే మనకు గుర్తొచ్చేది ఒక పోరాట పటిమ కలిగిన నాయకుడు. ముఖ్యంగా అందరూ చెప్పినట్లు గిరిజనుల యొక్క హక్కులు కాలరాయబడి బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ముఖ్యంగా వారిని వేధింపులు గురి చేస్తున్న తరుణంలో ఈయన అతి తక్కువ వయసులో దేశాటన చేసి చాలా మరి విద్య అభ్యసించి వారి యొక్క హక్కులు కాలరాస్తున్నారు బ్రిటిష్ వారిని తెలుసుకొని అక్కడికి వచ్చి వాళ్ళల్లో మమేకమయ్యి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి బ్రిటిష్ వారి మీద తిరగబడి వాళ్ళని చాలా ముప్పుదిప్పలు పెట్టినట్టు సందర్భాలు మన హిస్టరీలో చూసాం. సో వారి స్ఫూర్తినిగా తీసుకొని తదనంతరం కూడా స్వాతంత్ర పోరాటంలో ఇండియాలో చాలామంది వారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ సందర్భాలు కూడా చూసాం. సో అట్లాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచేటి రోసయ్య 92వ జయంతి కార్యక్రమం గుంటూరు నా సెంటర్లో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొనిచేటి రోసయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. గ్రామస్థాయి రాజకీయాల నుంచి కొనిచేటి రోసయ్య జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎదిగారని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనకల్ల సత్యం, అరవపల్లి శ్రీనివాసు, గుడివాడ రవి తదితరులు పాల్గొన్నారు. రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అన్నారు. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నాజర్జీ మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయింపులు జరిగినప్పటికీ నేటికి విద్యార్థుల ఖాతాల్లో ₹1 కూడా జమ కాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే జూలై 11వ తేదీన ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యశ్వంత్ పాల్గొన్నారు. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తొందరగానే మొట్టమొదటిగా విద్యార్థులకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. కేవలం 4 నెలలు 6 నెలల తర్వాత 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తి ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో నాటికి ఈ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే
2600 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయింపుగా మిగిలిపోయింది తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఏ విద్యార్థి జమ కాలేదు. దాదాపు 10 లక్షల మంది పైగా పేద వర్గాల విద్యార్థులు బీటెక్లు డిగ్రీలు చదువుకొని సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ర్యాపిడోల్లో జొమాటోల్లో పనిచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, మాకు కావాల్సింది మీ అంకెల్ గ్యారెంటీ కాదు, మీ కేటాయింపులు కాదు, డబ్బులు ఎప్పుడు వేస్తారో తేల్చాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీవి చదువుకోవాలంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పర్యావరణ హిత పరిశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ బృహత్తర యజ్ఞంలో అధికారులు ప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు, ప్రజారోగ్య కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లతో పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నగరంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, దీనిని పరిష్కరించేందుకే సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఉన్నత స్థాయిలో జరుగుతున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వలన ప్రజలు పారిశుద్ధ్యం పట్ల సంతృప్తిగా లేరని చెప్పారు. డివిజన్ల వారీగా కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణ పనిముట్ల కొరత కూడా గుర్తించామని, సదరు అవసరాలని తీర్చే విధంగా పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతామని చెప్పారు. విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేలాగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ విధానం దోహదపడుతుందని చెప్పారు. రానున్న నెల రోజుల్లో నియోజకవర్గంలో పారిశుద్ధ్య పనుల్లో మార్పు ఉంటుందని చెప్పారు. అలాగనే పశ్చిమ నియోజకవర్గంలో 1,00,000 మొక్కలు నాటే లక్ష్యంతో ఇప్పటికే ఆయా ప్రాంతాలను కూడా గుర్తించామని అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై కూడా జీఎంసీ ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, అలాగనే సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం తదితర అధికార సిబ్బంది పాల్గొన్నారు. మరి మనందరికీ తెలిసిందే, శానిటేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. దీని మీద అనేక సార్లు చర్చకు వస్తూ ఉంది. సో దీని నేపథ్యంలో ఈరోజు ఒక హోలిస్టిక్ వేలో గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ, కార్పొరేటర్లు అండ్ శానిటరీలో వర్క్ చేసే ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సహా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి నీడ్స్ ఏమున్నాయో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మేము ఇచ్చిన సూచనల మేరకు చాలా మార్పులు చేసి ఉన్నారు. అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఎటువంటి దాని మీద సొల్యూషన్ రాని పరిస్థితుల్లో ఇంకొంచెం విస్తృతంగా ఈరోజు కూర్చొని కార్పొరేటర్లు అండ్ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి డేటాను తీసుకోవడం జరిగింది. అనేక అంశాలు వాళ్ళు సూచించడం జరిగింది. వర్కర్లు దాదాపుగా ప్రతి డివిజన్లో కూడా కొంత నీడ్ ఉంది. అక్కడ 1-2 మినహాయిస్తే చాలా వరకు డివిజన్స్లో వర్కర్స్ నీడ్ని గమనించడం జరిగింది. అదేవిధంగా కొన్ని చాలా స్వల్పమైన డివిజన్స్లో మాత్రమే కాస్త ట్రాక్టర్స్ కానీ కాంపాక్ట్ బిన్స్ కానీ అవసరమైన పరిస్థితి కనపడుతూ ఉంది. అండ్ మేజర్గా ప్రధానంగా ఇక్కడ ఇన్ని మంది వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాక్టివ్ మోడ్లో వర్క్ లేకపోవడం వల్ల మాత్రమే చాలా వరకు శానిటేషన్ అనేది చాలా పూర్గా కనిపిస్తూ ఉంది. దానికోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఒక మానిటరింగ్ హెడ్ క్వార్టర్స్ ఒకటి పెడతామన్నారు. పెట్టేసి అందులో నుంచి నిరంతరం కూడా వీళ్ళ వర్క్ ఎలాగా చేస్తున్నారు అన్న దాని గురించి వాళ్ళకి ట్యాగ్స్ ఇచ్చి, జియో ట్యాగింగ్ ఇచ్చి మరి వాళ్ళని మానిటర్ చేస్తామని చెప్పారు. సో అది కూడా చూడాల్సి ఉంది. ఈ నెల చివరికల్లా కూడా ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి యావత్ నియోజకవర్గ స్థాయిల్లో పూర్తిగా శానిటేషన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అందులో మరి ఇటు కమర్షియల్ గార్బేజ్కి, ఇటు హౌస్ హోల్డ్ గార్బేజ్కి ఏమాత్రం సంబంధం లేకుండా, అంటే ఆ వర్కర్స్కి దీనికి కూడా సంబంధం లేకుండా దేనికి దానిగా ఈరోజు డివైడ్ చేసి వర్కర్స్ని వర్క్ అసైన్ చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలా వరకు మనకి ఈ శానిటేషన్ మీద ఒక సొల్యూషన్ రాబోతుంది. అదేవిధంగా డ్రైన్స్, మరి కొన్ని చోట్ల ప్రధానమైన మెయిన్ డ్రైన్స్లో సిల్టేషన్ కానివ్వండి అండ్ మెయిన్ డ్రైన్స్ కొన్ని వేసుకోవాల్సిన అవసరం ఉండడం వల్ల కానివ్వండి, ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా చాలా ప్రెషర్ అయిపోయి అక్కడ నిరంతరం సిల్టేషన్ తీస్తున్నప్పటికీ కూడా అక్కడ సొల్యూషన్ రాని పరిస్థితి. ఈ రైనీ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక 5 లక్షల మొక్కలు మనము నాటాలని నిర్ణయం తీసుకున్నాం. 5 లక్షల్లో ఇప్పటి వరకు దాదాపు 33,000 మొక్కలు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కానీ ఇప్పుడు జరుగుతున్న దానిలో ప్లాంటేషన్ యాక్టివిటీస్ వల్ల కానీ ఇప్పటికి 33,000 మొక్కలు నాటడం జరిగింది. మిగతాయి కూడా 5 లక్షల్లో ఉన్న బ్యాలెన్స్ కూడా కార్పొరేటర్స్కి హోమ్ స్టేట్ ప్లాంటేషను, ఎవెన్యూ ప్లాంటేషను, ఈ 2 కేటగిరీస్లో మీకు ఎవరెవరికి ఎన్ని మొక్కలు కావాలో రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని బట్టి టెండర్స్ పిలిచి మొక్కలు ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో టెండర్స్ కూడా వెళ్ళి మిగతా మొక్కలు కూడా ప్రొక్యూర్ చేసుకుని 5 లక్షల మొక్కలు అన్ని రకాల ఎక్కడ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉండాలి 6 నెలల్లో.
ఎన్ని బతికి పెద్ద అయిన తర్వాత అట్లా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీకు ఎవరికైనా ముఖ్యంగా ఇళ్లల్లో ఫ్రూట్ బేరింగ్ లేకపోతే షేడ్ బేరింగ్ ఇలాంటి మొక్కలు కావాలన్నా కూడా మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. రంగా జయంతిని పురస్కరించుకుని పాతగుంటూరు ఆంజనేయ స్వామి వద్దనున్న రంగా విగ్రహానికి చైర్మన్ డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు. ఆయన చివరి శ్వాస వరకు పేదలకే అండగా నిలబడ్డారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వేణు, ఎర్రగోపు నాగేశ్వరరావు, ఎడ్ల నాగమల్లేశ్వరరావు, ఇర్రిసాయి, తోట అక్కి, కోగలని సుబ్బారావు, అల్లం బాజీ, రాగం సదాశివరావు, పొన్నగంటి శ్రీను, మానస ప్రభు, చెన్నంశెట్టి చక్రపాణి, జడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా పాతగుంటూరులో ఆంజనేయ సెంటర్లో మరి వంగవీటి మోహన్ రంగా గారి మిత్రమండలి, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడానికి ఆయన జయంతి సందర్భంగా అందరినీ కూడా తెలియపరచడం, ఆయన గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియపరచాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ రోజున ఆయన చేసినటువంటి పోరాట త్యాగాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఈరోజు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని వంగవీటి మోహన్ రంగా గారంటే బడుగు బలహీన వర్గాల వారికి మరి ప్రత్యేక అయినటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన పోరాటం ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతుందంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి గుండె చొప్పుడులాగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నడిపించేటువంటి ఆ మహా వ్యక్తిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి స్మరించుకోవడం చాలా అవసరం. అటువంటి నాయకుడు ఈ రోజున పరవవుతూ ఉన్నారు. నాయకులు అంటే ఈ రోజున అటువంటి పేదల కోసం నిలబడే నాయకులు కావాలని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా అటువంటి నాయకుడిని చూస్తామా లేదా అని చెప్పేసి కూడా ఈ రోజున ప్రజలందరూ కోరుకున్నారు. అటువంటి రంగా గారిని ఈ రోజున మీ అందరం కూడా స్మరించుకొని ఇటువంటి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాడలా కూడా ఈ రోజున రంగా గారికి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఆయన చేసినట్టు పోరాట స్మృతి ఏదైనా కానీ పేదలకు ఎట్లాగా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడికి మరి పేదలకి మధ్య వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసినటువంటి ఆయన స్ఫూర్తి ఈ రోజున ప్రత్యేకంగా ఆయన కాపు కులంలో జన్మించడం అనేది మా అందరి యొక్క వరంలాగా మేము భావిస్తాం. అటువంటి మహా వ్యక్తి మా కులంలో ఉన్నాడని చెప్పేసి మేము కూడా చాలా గర్వపడతా ఉన్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగా గారికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ ఫణీంద్ర కుమార్, సెక్రటరీ మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. గుంటూరు సీసీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్స్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కి చట్టబద్దమైన పని పద్ధతులు కల్పించాలని అన్నారు. మందుల ధరలు తగ్గించాలి, మందులు మరియు వైద్య పరికరాలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ యాజమాన్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులతో సహా రిటైర్డ్ కార్మికులకు కనీసం పెన్షన్ 9,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సలీం అబ్దుల్, వైస్ ప్రెసిడెంట్లు ఏ వెంకటరత్నం, సతీష్, జాయింట్ సెక్రటరీలు అనిల్ కుమార్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుంటూరు. మిత్రులారా, మేమందరం దేశవ్యాప్త సమ్మెకు జూలై 9వ తారీఖున వెళ్తున్నాం. ఈ కార్మిక సంఘాలు ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు మా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల్ని డిమాండ్లుగా పొందుపరిచి మేము దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ డిమాండ్లు ఏంటంటే చేయాలని, 1976లో మాకు ఎస్పీ యాక్ట్ వచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేయాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించాలని, నకిలీ నాసిరకం మందులు తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మందుల ధరలను తగ్గించాలని, అలాగే జీఎస్టీని ఎత్తివేయాలని, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కనీసం పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతనం 26,910 రూపాయలు ఇవ్వాలని, అలాగే 8 గంటల పని విధానాలను అమలు చేయాలని, విపరీతమైన సేల్స్ దాడులు గురి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలను తీసుకునేలాగా చేస్తున్న యాజమాన్యాలు ఆ సేల్స్ ప్రెషర్స్ని ఆపాలని, గోప్యతను హరించే విధంగా టెక్నాలజీ స్పేర్స్లో కొత్త పని పద్ధతులను తీసుకొస్తున్నారు మాకు ఆపాలని, ఈ 11 న్యాయమైన డిమాండ్ల మీద మేము రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నాం. మిత్రులారా, దీని అందరూ మిత్రులారా, నా పేరు ఫణీంద్ర.
ఏపీఎంఎస్ఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు. మనం జూలై 9వ తారీఖున అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ అలానే రాష్ట్ర యూనియన్ అయినటువంటి ఏపీఎంఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున మేము జనరల్ స్ట్రైక్కి వెళ్ళబోతా ఉన్నాం. దానికి గల ప్రధాన కారణం ఈరోజు 44 కార్మికులకు అండగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ప్రజల కోసమే పనిచేస్తున్నా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యాజమాన్యాలతో ఈ కార్పొరేట్ కంపెనీలతో ములాఖత్ అయ్యి ఈరోజు ప్రజలకి హక్కులను పూర్తిగా కాలేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిలో ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లు 11 న్యాయమైన డిమాండ్లతో మేము వెళ్తా ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లతో కాకుండా ప్రజల్ని దీంట్లో మమేకం చేస్తూ మేము ప్రతి పోరాటంలో మా ప్రధాన డిమాండ్లు ప్రజల డిమాండ్లుగానే ఉంటా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా దీర్ఘకాలిక రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మనిషి సగం చచ్చిపోతారు అక్కడే మానసికంగా. అలాంటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ బెడ్ల మీద జిఎస్టీలు అని చెప్పి, పిల్లల మీద జిఎస్టీలు అని చెప్పి, పరికరాల మీద జిఎస్టీలు అని చెప్పి ప్రజలను పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ప్రవర్తిస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు గుంటూరు గౌరవ శాసనసభ్యులు శ్రీనక్క ఆనందబాబు గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం విజన్ 2047 మరియు P4 కార్యక్రమాల అమలుపై సమగ్ర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రాధాన్యంగా చర్చించిన అంశాలు బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శి కుటుంబాలను గుర్తించి వారికి అవసరమైన ప్రభుత్వ పథకాలు మద్దతుని అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మండలంలో వివిధ శాఖల అభివృద్ధి పనులపై సంయమనంతో కూడిన కార్యాచరణ రూపొందించాలని అన్నారు. PGRS ద్వారా వచ్చిన ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధికి నిర్దిష్ట దిశను ఇచ్చేలాగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 2047 విజన్ కి సంబంధించిన వేమూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి బాపట్ల DRDA PD వేమూరు నియోజకవర్గానికి చెందిన 5 మండలాల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీరే చెప్తున్నారు రేపు ఆఫీస్ పెట్టుకుని ఆడే వచ్చి కూర్చున్నాను. ఇంకా మీకు సమస్యలు పెరుగుతాయి. కూర్చుంటే ఎక్కడ వచ్చి కూర్చొని ఆడ వచ్చి కూర్చుని ఆడ రెండని పిలుస్తున్నా. అక్కడ దాకా తెచ్చుకోకుండా అది ఎలా సాల్వ్ చేయాలనేది మీరు దృష్టి ప్రత్యేకంగా పెట్టాలి. మీరు 10 పాయింట్స్ పెట్టారు కదా దాన్ని అక్టోబర్లో మనం మొత్తం స్టడీ చేసుకుంటాం స్టార్ట్ చేస్తాం. వేమూరు ఎంపీటీ గారితో పెట్టుకున్నాం. మీరు కొంచెం ఆఫీసు ఇవన్నీ కూడా నీట్గా తయారు చేయండి. అవసరమైతే ఎంపీటీ బడ్జెట్ నుంచి వాడుకోవచ్చు కదా, మండలం బడ్జెట్ నుంచి కూడా హాలు అవన్నీ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.